జరుగుతుంది, పని నష్టం జరుగుతుంది, పంట నష్టం జరిగిద్ది, ఆస్తి నష్టం జరుగుతుంది. ఈ 4 ఏకకాలంలో జరుగుతాయి. కానీ ఈసారి ఈ 4తో పాటు అనేక రకాల నష్టాలు కూడా వచ్చి పడ్డాయి. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వచ్చినటువంటి అకాల వర్షాలు కోలుకోలేనటువంటి స్థితికి ఆ జిల్లాలు వెళ్ళినాయి. అలాగే విజయవాడ కేంద్రం, రాష్ట్ర రాజధాని కేంద్రం, అక్కడ కూడా లక్షల మంది ఈరోజు పొట్ట చేతి పెట్టుకొని ఈ వరదల వల్ల బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దాకా జరిగినటువంటి నష్టాన్ని ఒక ఎత్తు అయితే తెలంగాణ మళ్ళీ గోదావరి వస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో లంక ప్రాంతంలో జరిగే ఇంకా ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ నష్టం నుంచి ప్రజలు కోలుకునేటట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాలి. దురదృష్టకరం ఏమిటనంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA దీన్ని నేషనల్ డిజాస్టర్ కంటే మోడీ గారి యొక్క కంట్రోల్ పెరిగిపోయింది. వేల కోట్ల రూపాయలు నేషనల్ డిజాస్టర్ దగ్గర ఉన్నాయి. ఎవరికి ఇస్తున్నారు మీరు వాటిని? కొన్ని వందల కోట్లు కోవిడ్ అప్పుడు వచ్చినాయి, ఆ డబ్బులు ఉన్నాయి. అలాగే ఇప్పుడు వరదలకు కూడా అనేక వ్యక్తులు, సంస్థలు ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ఇస్తున్నారు. కానీ మోడీ గారు ఇష్టారాజ్యంగా ఎవరికి సహాయం చేయకుండా తన నియంత్రణలో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైంది కాదు. మా డిమాండ్ ఏమిటనంటే ఇది 2005వ సంవత్సరంలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశాం. ప్రధానమంత్రి గారు దాని చైర్మన్గా 9 మంది సభ్యులతో ఉంటుంది. హోమ్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఇది ఉంటుంది. మరి ఇప్పుడు ఇన్ని వేల కోట్లు ఉన్నప్పుడు వారు అడుగుతుంది ఏమిటి? కేరళలో వైనాడుని జాతీయ విపత్తు ప్రకటించండి అని చెప్పారు. దాన్ని పక్కన పడేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు 3 రోజుల క్రితం దీన్ని నేషనల్ డిజాస్టర్ ప్రకటించండి అని లేఖ రాశారు. దాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలో భాగంగా ఉండి కూడా మాకు ఎక్కువ సహాయం చేయండి అంటే వారికి పైసలు ఇచ్చింది లేదు. కాబట్టి అస్సాం వాళ్ళు అడుగుతున్నారు, దానికి పెద్ద ప్రయత్నం లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయంగా రాష్ట్ర ప్రభుత్వాలు కోరినట్లుగా ఎవరు కోరితే ఆ ప్రాంతంలో నేషనల్ డిజాస్టర్ ప్రకటించాలి. అది వైనాడు కానీ తెలంగాణ కానీ కొన్ని ప్రాంతాలు అడుగుతున్నారు, దాన్ని ప్రకటించాలి. రెండోది ఏంటనంటే తన బాధ్యతగా వేల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు సహాయం చేయాలి. ఇది మీ డబ్బు కాదు. నేను అడుగుతున్నాను మోడీ గారిని, ఈ వరదల వల్ల కొన్ని వందల మంది చనిపోయారు. చనిపోయినటువంటి వారికి ఈ వరదలకి ఏం సంబంధం? అసలు ఎవరు బాధ్యత వహించాలి? ఆ ప్రాణాలను తిరిగి మనం పొందగలుగుతామా? ఇలా మహబాద్లో కానీ, ఖమ్మంలో కానీ, విజయవాడలో కానీ కొన్ని జిల్లాల్లో చూస్తే కుటుంబాలు ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు కారు కొట్టకపోయి చనిపోయారు. పెళ్ళైనటువంటి వధువరులు చనిపోయారు, పిల్లలు చనిపోయారు. ఎవరు దీనికి బాధ్యత మంద కాదా? అందుకే నేషనల్ డిజాస్టర్ యొక్క మొదటి బ్యాక్గ్రౌండ్లోనే చెప్పింది ఏమిటనంటే ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు జాతి మొత్తం, ప్రజలంతా, దేశం అంతా వారిని ఆదుకోవటానికి అథారిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాబట్టి ప్రభుత్వాల బాధ్యత ఇది. కేంద్ర ప్రభుత్వం బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. కాబట్టి అటు ప్రజలను ఆదుకోవాలి. మా డిమాండ్ ఏమిటనంటే నేను ముందే చెప్పినట్టు పని నష్టం జరిగింది, పంట నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. కాబట్టి పని కోల్పోయినటువంటి వ్యవసాయ కార్మికులకి, ఇతర పేదలకు అందరూ కూడా తక్షణ సహాయంగా 50,000 రూపాయలు ఇవ్వాలి ప్రతి కుటుంబానికి. కులంతో నిమిత్తం ఉండకూడదు, మతంతో నిమిత్తం ఉండకూడదు, ప్రాంతంతో నిమిత్తం ఉండకూడదు. ప్రతి కుటుంబానికి 50,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే తక్షణ సహాయంగా 50 కేజీలు బియ్యం ఇవ్వాలి. అలాగే వంట సామాను కూడా సరఫరా చేయాలి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో ఈ విషయాలు చెప్పుకోవడం ఉంది, ఎలాంటి సహాయం చేయాలి. ఇది తక్షణంగా వ్యవసాయ కార్మికులకి, ఇతర పేదలకి. అలాగే రైతాంగం ఉన్నారు. రైతాంగం తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల ఎకరాలకు పైగా, ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల ఎకరాలకు పైగా ఇప్పటికే పంట నష్టం జరిగింది. ఇంకా భారీగా జరిగే అవకాశం ఉందని కూడా నివేదికలు వస్తూ ఉన్నాయి. ఈ గోదావరి ఉధృతి కనుక పెరిగితే దీనివల్ల పంట నష్టపోయిన రైతులకి, ఫర్ ఎగ్జాంపుల్ వరి ఉందనుకోండి, కనీసం ఎకరానికి 25,000 రూపాయలు ప్రభుత్వం సహాయం చేయాలి. అలాగే కమర్షియల్ క్రాప్స్, పత్తి కానీ లేకపోతే చెరుకు కానీ పంటలు ఉన్నాయి, అవి నష్టపోయినటువంటి వాళ్ళకి 50,000 సహాయం చేయాలి. అలాగే పశువులకి నష్టం జరిగింది, అలాగే ఇతర వాటికి నష్టం జరిగింది, వాటికి నష్టపరిహారం ఇవ్వాలి. దీంతో పాటు
ఇవాళ సహజంగానే ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు అలాగే చిరు ఉద్యోగస్తులు ఇల్లు కట్టుకున్నారు. వారు కట్టుకున్నటువంటి ఊహించినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న వ్యాపారస్తుడు 4 రోజుల క్రితం 20 లక్షల విలువైనటువంటి ఫెర్టిలైజర్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు మొత్తం కొట్టకపోయింది. మరి వాళ్ళు ఎట్లా కోలుకుంటారు? కాబట్టి ఈ వరదల వల్ల నష్టపోయినటువంటి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ లేదా సంచారం ఉన్నటువంటి వాళ్ళని కానీ వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి పంట సహాయం చేయాలి. సరిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. సరిపోయినటువంటి వాళ్ళకి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు అంటున్నారు. ఎందుకు 50 లక్షలు ఇవ్వచ్చు కదా? మన ఇన్సూరెన్స్ ఉంది, కేంద్రం దగ్గర డిజాస్టర్ మేనేజ్మెంట్ డబ్బులు ఉన్నాయి. కాబట్టి కేంద్ర చనిపోయినటువంటి వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతకు 25 లక్షల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల రూపాయలు, ఇద్దరు కలిపి 50 లక్షలకు తక్కువ కాకుండా చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి అందజేయాలి. నేను అడుగుతున్నాను, 50 లక్షలు ఇస్తే సరిపోయిన తిరిగి తీసుకురాగలమా? తీసుకురాలేము. కనీసం ఆ కుటుంబం జీవించటానికి, బతకటానికి, ముందుకు పోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది వచ్చింది జాతీయ విపత్తు. మొత్తం దేశం అంతా వారిని ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక చివరిగా మన దగ్గర నుంచి కేంద్ర మంత్రులు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా మతం కోణం నుంచి మాట్లాడటం, రాజకీయ కోణం నుంచి మాట్లాడటం తప్ప దీన్ని విపత్తుగా మీరు చూడలేరా? అసలు దీంట్లో కూడా రాజకీయాలు దొరబెట్టే ప్రయత్నం చేస్తారా? వారు దృష్టాంతా రేపు 17వ తారీఖు సెప్టెంబర్ 17న అమిత్ షా గారు వస్తారు. సభలో ఎందుకు పాల్గొనేది? ఎందుకు వస్తారు? మీరేమన్నా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారా? లేదా నిజామును ఓడించే దాంట్లో మీరేం పాల్గొనలేదు. మీరు జాగీర్దారులకు అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో మత కులంతో నిమిత్తం ఉండకూడదు, మతంతో నిమిత్తం ఉండకూడదు, ప్రాంతంతో నిమిత్తం ఉండకూడదు. ప్రతి కుటుంబానికి 50,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే తక్షణ సహాయంగా 50 కేజీలు బియ్యం ఇవ్వాలి. అలాగే వంట సామాను కూడా సరఫరా చేయాలి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో ఈ విషయాలు చెప్పుకోవడం ఉంది, ఎలాంటి సహాయం చేయాలి. ఇది తక్షణంగా వ్యవసాయ కార్మికులకి, ఇతర పేదలకి. అలాగే రైతాంగం ఉన్నారు. రైతాంగం తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల ఎకరాలకు పైగా, ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల ఎకరాలకు పైగా ఇప్పటికే పంట నష్టం జరిగింది. ఇంకా భారీగా జరిగే అవకాశం ఉందని కూడా నివేదికలు వస్తూ ఉన్నాయి. ఈ గోదావరి ఉధృతి కనుక పెరిగితే దీనివల్ల పంట నష్టపోయిన రైతులకి ఫర్ ఎగ్జాంపుల్ వరి ఉందనుకోండి, కనీసం ఎకరానికి 25,000 రూపాయలు ప్రభుత్వం సహాయం చేయాలి. అలాగే కమర్షియల్ క్రాప్స్ పత్తి కానీ లేకపోతే చెరుకు కానీ పంటలు ఉన్నాయి, అవి నష్టపోయినటువంటి వాళ్ళకి 50,000 సహాయం చేయాలి. అలాగే పశువులకి నష్టం జరిగింది, అలాగే ఇతర వాటికి నష్టం జరిగింది, వాటికి నష్టపరిహారం ఇవ్వాలి. దీంతో పాటు ఇవాళ సహజంగానే ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు అలాగే చిరు ఉద్యోగస్తులు ఇల్లు కట్టుకున్నారు. వారు కట్టుకున్నటువంటి ఊహించినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న వ్యాపారస్తుడు 4 రోజుల క్రితం 20 లక్షల విలువైనటువంటి ఫెర్టిలైజర్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు మొత్తం కొట్టకపోయింది. మరి వాళ్ళు ఎట్లా కోలుకుంటారు? కాబట్టి ఈ వరదల వల్ల నష్టపోయినటువంటి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ లేదా సంచారం ఉన్నటువంటి వాళ్ళని కానీ వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి పంట సహాయం చేయాలి. సరిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. సరిపోయినటువంటి వాళ్ళకి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు అంటున్నారు. ఎందుకు 50 లక్షలు ఇవ్వచ్చు కదా? మన ఇన్సూరెన్స్ ఉంది, కేంద్రం దగ్గర డిజాస్టర్ మేనేజ్మెంట్ డబ్బులు ఉన్నాయి. కాబట్టి కేంద్ర చనిపోయినటువంటి వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతకు 25 లక్షల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల రూపాయలు, ఇద్దరు కలిపి 50 లక్షలకు తక్కువ కాకుండా చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి అందజేయాలి. నేను అడుగుతున్నాను, 50 లక్షలు ఇస్తే సరిపోయిన తిరిగి తీసుకురాగలమా? తీసుకురాలేము. కనీసం ఆ కుటుంబం జీవించటానికి, బతకటానికి, ముందుకు పోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది వచ్చింది జాతీయ విపత్తు. మొత్తం దేశం అంతా వారిని ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక చివరిగా మన దగ్గర నుంచి కేంద్ర మంత్రులు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా మతం కోణం నుంచి మాట్లాడటం, రాజకీయ కోణం నుంచి మాట్లాడటం తప్ప దీన్ని విపత్తుగా మీరు చూడలేరా? అసలు దీంట్లో కూడా రాజకీయాలు దొరబెట్టే ప్రయత్నం చేస్తారా? వారు దృష్టాంతా రేపు 17వ తారీఖు సెప్టెంబర్ 17న అమిత్ షా గారు వస్తారు. సభలో ఎందుకు పాల్గొనేది? ఎందుకు వస్తారు? మీరేమన్నా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారా? లేదా నిజామును ఓడించే దాంట్లో మీరేం పాల్గొనలేదు. మీరు జాగీర్దారులకు అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించడం బీజేపీ యొక్క లక్ష్యం. అమిత్ షా గారు మీ ఆధ్వర్యంలో ఉంది హోమ్ డిపార్ట్మెంట్, మీరు చూస్తున్నారు. నేషనల్ డిజాస్టర్ మీరు వెళ్ళారా? తెలంగాణకి మీరు వెళ్ళారా? ఆంధ్రప్రదేశ్కి మీరు ఇతర ప్రాంతాలకు వెళ్ళలేదు. మీకు తీరిక లేదు.
కానీ మత ఉన్మాదాలను రెచ్చగొట్టడానికి మాత్రం మీరు వెళ్తారు. ఈ వైఖరి మంచిది కాదు. అందువల్ల ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు, పార్టీలు ఏకంగా ఒక వేదిక మీదకి రావాలి. రాజకీయ ప్రయోజనాల తర్వాత చూసుకుందాం. రాజకీయాలతో నిమిత్తం లేకుండా తెలుగు ప్రజలను ఆదుకోవటానికి మొత్తం సమాజం అంతా ముందుకు రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దివిసీమలో వరదలు వచ్చినప్పుడు ఎలా మనం ప్రయత్నం చేశాము, గోదావరి వరదలు వచ్చినప్పుడు మనం ఎంత ఐక్యంగా ముందుకు నడిపాము. ఈ ఐక్యతే కేంద్ర ప్రభుత్వాన్ని మెడలోంచి మనకు రావాల్సినటువంటి డబ్బును రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. వ్యవసాయ కార్మిక సంఘం అలాగే ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా సహాయక చర్యల్లో పాల్గొంటూ ప్రభుత్వానికి అండదండలు ఇస్తా ఉంది. నిధి వసూలు దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం నిధి వసూలు చేస్తా ఉంది. కేరళలో వైనాడులో వరదలు వచ్చినప్పుడు ఒక 80 లక్షలకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధికి మేము అందజేశాము. ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ వరదలను కూడా దేశవ్యాప్తంగా నిధులు వసూలు చేయటం, మా వంతు ప్రయత్నాన్ని మేము చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే మా కార్యకర్తలు అలాగే ఇతర ప్రజలందరూ కూడా సహాయక చర్యల్లో పాల్గొంటా ఉన్నారు. అలాగే సరిపోయినటువంటి వారందరికీ, వారి కుటుంబాలకి సంఘీభావాన్ని, సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకించి మన తెలుగు మీడియా దురదృష్టకరం ఏమిటంటే తెలుగు రాష్ట్రాల్లో జరిగిన నష్టం జాతీయ మీడియాకు పట్టలేదు. ఇక్కడ మోడీ మీడియా కనీసం తెలుగు మీడియానన్నా అక్కడ జరుగుతున్న ఘటనలు ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తెచ్చి, ఇంకా చెప్పాల్సి వస్తే ప్రభుత్వాల కంటే ముందే మీడియా ప్రజలను మేల్కొనేటట్టు నిర్వహిస్తున్న పాత్రకి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నుంచి 1000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలని, రాష్ట్రాలు కూడా తమ వంతు సహాయాన్ని చేయాలని ఈ సందర్భంగా కోరుతూ, మా వంతు సహాయంగా మేము సహాయక చర్యల్లో అలాగే ఆర్థిక నిధులు వసూలు చేయడంలో పాల్గొంటామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నష్టం అంచనాకి కేంద్ర బృందాలను పంపడం కానీ వివరాలు తెలుసుకోవడం, ఫోన్లో మాట్లాడారు మోడీ అంతే, ఆ తర్వాత ఇటువంటి అప్డేట్ లేదు. అదే మనకు వచ్చిన దురదృష్టం ఏమిటంటే వైనాడులో వచ్చినటువంటి విపత్తును దృష్టిలో పెట్టుకొని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పెరుగుతున్నాయి అన్న తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం చెల్లించలేదు. ఇంకా చెప్పాల్సి వస్తే హెలికాప్టర్లు అడుగుతూ ఉంటే, లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కావాల్సిన చర్యలంటే కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదు అంటే అర్థం ఏమిటి? తెలుగు ప్రజలు ఏమైపోయినా పర్వాలేదా? ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకంటే అక్కడ హోమ్ మినిస్టర్ ఉన్నాడు, హోం సహాయ మంత్రి తెలంగాణలో, కేంద్రంలో భాగస్వామైన మంత్రులు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం నిలబెడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు జనసేనగా ఉన్నారు. కానీ వారి మాటలు కూడా ఈ ప్రభుత్వం వింటలేదు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం వైఖరి చాలా నష్టదాయకంగా ఉండి దాన్ని సవరించుకోవాలి. కేంద్ర బృందాన్ని పంపి పంట ఎస్, తక్షణం కేంద్ర బృందాలను పంపించాలా, డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి టీములను పంపించాలా, పంట నష్టం, ప్రాణ నష్టం, అలాగే పని నష్టం, ఆస్తి నష్టం మీద అంచనాలు వేయాలి. ఇప్పుడు ఉదాహరణకి పేదలందరూ పనులు కోల్పోయారు, కొన్ని నెలల దాకా వాళ్ళ పనులు దొరకవు, కాబట్టి 50,000 మేము అడుగుతున్నాం. అలాగే వరదలు వెలిసినాయి, కానీ ఇప్పుడు విషజ్వరాలు వస్తాయి, అంటువ్యాధులు వస్తాయి. ఇప్పుడు గ్రామ ఇళ్లన్నీ చూస్తే బాగా ఒండ్రు పట్టి ఉన్నాయి, వాటిని సరి చేసుకోవాలంటే నెల టైం తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి.